హలో అండి, వెల్కమ్ టు సర్దాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తాను. మనం బంగాళదుంప ఫ్రై కానీ కర్రీ కానీ వండుకునేటప్పుడు ఇలా పీల్ చేసి శుభ్రంగా కడిగేసి మనం ముక్కలు కోసుకొని వండుకుంటాం. ఒక్కొక్కసారి ఏదైనా పని పడినప్పుడు ఆ పీల్ చేసి ఉంచినా, లేదంటే మనకి ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నప్పుడైనా నల్లబడిపోతూ ఉంటాయి. అసలు బంగాళదుంప అంటేనే ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ లోపే బయట ఉంచితే నల్లగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం నల్లగా అయిపోకుండా ఉండాలి, మనం 4-5 గంటల తర్వాత అయినా మనం ఇలా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకోవాలి అంటే కనుక బాగా చక్కగా అప్పుడే కోసిన ముక్కల్లాగా ఉండాలి అంటే కనుక చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన ముక్కల్ని మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువే పోసుకోవాలి. ఈ ముక్కలన్నీ మునగా పోసుకోవాలన్నమాట. చక్కగా పోసేసుకొని దానిలో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసేసి శుభ్రంగా కలిపేసి ఈ ముక్కలన్నీ దానిలో పోసేసాం అనుకోండి. పోసేసి అలా పెట్టాము. ఆ వాటర్ కూడా కూల్ వాటర్ పోసుకోవాలి. కూల్ వాటర్ పోసాం అనుకోండి ఎక్కువసేపు నిల్వ ఉంటాయి, నల్లబడకుండా సూపర్గా అయితే ఉంటాయి.